ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇది ప్రపంచ సమస్య కాదు, మన దేశాన్ని కూడా దీని మీద అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఏమైనా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందా? దీని ముప్పు వల్ల ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, మన దేశానికి మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రభావం భవిష్యత్తులో ఉండబోతుంది? ఇట్లాంటి అన్ని అంశాల మీద మనతో మాట్లాడేందుకు వినోద్ కుమార్ గారు ఉన్నారు. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎన్ఆర్ఐ వింగ్కి సంబంధించిన చైర్మన్, అదే సమయంలో గతంలో రాయబారిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఇరాను ఇజ్రాయిల్ ఈ రెండు దేశాల మధ్య అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? జనాలందరూ కూడా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకనంటే ఒకప్పుడు ఇరాను అమెరికాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది. ఐసెనోవర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనే ఇరాన్కు సివిల్ యూజ్కు మీరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ కలిగించుకోండి అని ఆయన అప్రూవల్ చేసిన మనిషి. ఆ టైంలో ఇరాన్ ఏదైతుందో కొన్ని అంటే గల్ఫ్ దేశాలకు ఎగనిస్ట్గా అయినా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఉండాలి అనే పద్ధతిలో ఇరాన్ వచ్చింది. అప్పుడు అది ఎప్పుడు షా ఉన్న ప్రభుత్వం, ఆ షా ప్రభుత్వంకు డిఫరెంట్. కానీ 1979లో ఏదైతే ఇస్లామిక్ రివల్యూషన్ అనేది వచ్చిందో దాని తర్వాత ఏమైందనంటే టోటల్గా ఈ అమెరికాకు ఇరాన్కు ఇజ్రాయెల్కు ఏదైతే రిలేషన్స్ మంచి రిలేషన్స్ అవన్నీ డిస్రప్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు యాంటీ అమెరికాగా తయారైపోయింది ఇరాన్. మీకు గుర్తుండి ఉంటుంది, అప్పుడు 79లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చినప్పుడు అమెరికన్ ఎంబసీని వీళ్ళు ముట్టడించి 444 రోజులు వాళ్ళని బంధించి పెట్టారు. అక్కడ ఉన్న డిప్లొమాట్స్, అంబాసిడర్ అయినా కానీ అందరు ఇంకా దౌత్యవేత్తలు అందరినీ పెట్టారు. అప్పుడైతే ఒకసారి అమెరికా ప్రయత్నం చేసి కూడా వాళ్ళందరినీ విడిపించాలనుకొని ప్రయత్నం చేసింది. ఇజ్రాయెల్ కూడా ట్రై చేసింది అప్పుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ నైరోబీలో ఎంటెబే మీద అటాక్ చేసి వాళ్ళని అయితే తీసుకెళ్ళిందో అంత నైపుణ్యంతో పనిచేస్తున్న ఉద్దేశం వాళ్ళతో పాటు ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయిపోయారు. వాళ్ళ ప్లేన్ అయితే డెజర్ట్లోనే కూలిపోయింది అప్పుడు అమెరికాది. అవన్నీ గుర్తుంటాయి. అయితే 79 నుంచి ఇలా ఇస్లామిక్ రివల్యూషన్ యాంటీ అమెరికాగా తయారైంది అని అమెరికా వాళ్ళకు కూడా ఎక్కువ ఫీల్ కావటం. ఇజ్రాయెల్ కూడా ఏమంటుంది అంటే అమెరికా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇరాన్ యాంటీ అమెరికా అయితే యాంటీ ఇజ్రాయెల్గానే అవుతుంది. అందుకనే దాని తర్వాత ఇరాన్ కనుక బాగా అభివృద్ధి చెంది అణు ఆయుధాలు కనుక సంపాదించితే, ఎందుకు అనంటే ఇప్పుడు ఒకనాడు మనం అనలైజ్ చేస్తే ఇజ్రాయెల్కు యాంటీగా ప్రయత్నం చేయటమే కాకుండా కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్గా స్టేట్మెంట్స్ ఇస్తారు కొంతమంది లీడర్లు. ఇరాన్లో ఏమన్నదంటే ఇజ్రాయెల్ భూమి మీద ఉండటానికి వీలు లేదని ఒక లీడర్ ఏదో అన్నాడు. అంటే మా ఎగ్జిస్టెన్స్కే ఇరాన్ థ్రెట్, అందుకని మేము ఇరాన్ను డిస్ట్రాయ్ చేస్తాము. అంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇక్కడ కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ని పెంచిపోసింది. స్టార్టింగ్లో దేశం కావడానికి కూడా ప్రోత్సహించింది. ఈ ప్రపంచ పటంలో ఒక ఇజ్రాయెల్గా గుర్తింపబడడానికి ఇరాన్ సపోర్ట్ స్టార్టింగ్లో ఉంది 40-50 సంవత్సరం టైంలో. అదే సమయంలో ఇప్పుడు ఒంటరిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో ఇరాన్కు ఇప్పుడు ఏ దేశం కూడా ఈ యుద్ధంలో సపోర్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో ప్రధాన కారణం ఏంటి? ఇంకొక విషయం, అమెరికా ఎందుకు ప్రధానంగా ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాను ఇది పరస్పర యుద్ధాలు ఏదైతే చాలా కాలం నుంచి కొంతవరకు ఎలా నడుస్తుందంటే దానికన్నా ముందు కూడా మనం చూస్తే అసలు ఇరాను ఒకప్పుడు ఎంతో అంటే షా రూలింగ్కు అంతకన్నా ముందు కూడా చాలా అంటే వాళ్ళ నాగరికతకు వాళ్ళ అంటే అభివృద్ధికి చాలా మనం అంటే ఇప్పుడు సౌదీ అరేబియా చూస్తున్న ఇంత ప్రాస్పరస్గా వచ్చిందని ఈక్వల్గా ఇరాన్ అంత ప్రాస్పరస్గా అయ్యి అంత అభివృద్ధి చెందగలిగినంత శక్తి ఉండి వనరులు ఉండి అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఇలా అయిందని అంటే వాళ్ళ యొక్క ఈ ఏమంటారు రిలీజియస్ సుపీరియారిటీ కావాలని షియైట్స్. దానికి ఇప్పుడు చూసాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సున్నీస్ ఉన్నారు. సో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు సున్నీస్ ఉంటారు. సున్నీస్ షియైట్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఇరాక్ ఉన్నది, ఇరాక్లో మొత్తం సున్నీస్ ఉంటారు కానీ షియైట్స్ ఉన్నారు. ఆ షియైట్స్ గ్రూప్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ మనం చూసినట్టయితే అమెరికన్ స్థావరాల మీద అటాక్స్ చేస్తున్నారు ఇరాక్ నుంచే. ఏది ఇరాన్ ఏకపోయినా ఇరాన్ మనం ఏమంటారంటే ప్రాక్సీస్ అంటాం. ఈ ప్రాక్సీస్ ఏమున్నాయి అంటే ఇరాక్లో ఉన్నది, ఇది షియైట్స్కి సంబంధించిన వాళ్ళ అనుచరులు ఉన్నారు. దాని తర్వాత హమాస్ అక్కడ ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ హెజ్బుల్లా ఉన్నది లెబనాన్లో. దాని తర్వాత హూతీస్ కూడా ఉన్నారు యెమెన్లో నుంచి. అంటే వీళ్ళందరూ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
ప్రధాన కంట్రీస్ ఈ గల్ఫ్ జీసీసీ ఉంది. అవును. ఇవన్నీ ఇరాన్కు ప్రో ఇరాన్ లేదు. ప్రో ఇరాన్ ఎందుకు లేదు అంటే ఇరాన్ హెజిమోన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. అదే టైంలో ఈ ఇజ్రాయెల్ కనుక ప్రామినెంట్ అయిపోయి ఇజ్రాయెల్ ఈ గల్ఫ్ కంట్రీస్ను డిక్టేట్ చేయడానికి వీళ్ళు కూడా ఒప్పుకోరు. సో ఈ రెండింటి మధ్యలో వీళ్ళు దే ఆర్ కాట్ ఇన్ బిట్వీన్, అంటే ఏమంటారు కదా, అడకత్తల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ అమెరికా లైన్లో ఎందుకు పోవాల్సి వచ్చిందంటే అమెరికన్ ఎయిర్ బేసెస్ అని ఈ 7-8 కంట్రీస్లలో ఉన్నాయి ప్రతి చోట. దానివల్ల వీళ్ళంతా అమెరికా లైన్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ పరిస్థితులు మారిన తర్వాత ఎంతవరకు 100% ఒకవేళ ఎస్కలేట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ వార్ అయినట్టే లెక్క. ఎందుకనంటే ఇరాన్ ఏమన్నది, అమెరికా గనక ఇరాన్ అటాక్ చేస్తే అమెరికా స్థావరాలు ఈ చుట్టుపక్కల కంట్రీస్లో ఎన్ని ఉన్నా వాటి మీద అటాక్ చేస్తాం అని ఎప్పటి నుంచో చెప్తుంది. అంటే ఇక్కడ ఖమేనీ నిన్న చనిపోయిన తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా అంతు చూస్తామనేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ ఈ ఇష్యూ అమెరికా పూర్తి స్థాయిలో ఇక అటాక్ చేయాలని కూడా చూస్తున్నటువంటి నేపథ్యం. ఇందులో గల్ఫ్ దేశాలు, ఇతర ఖతార్ కానీ ఇది అన్ని కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇది ఎటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది వినోద్ గారు? ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు ట్రంప్ రెండోసారి ఇప్పుడు ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేసినప్పుడు నో వార్స్ అవుట్ సైడ్ అమెరికా, మనం వీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్, మనకు అవసరం లేదు, అనవసరంగా ఇది అని ఐఎమ్ ఎగనెస్ట్ వార్ అని ఏదైతే అన్నాడో దానికి ఆల్మోస్ట్ అపోజిట్ చేస్తున్నాడు. వెనిజువాలా పోయి మిడ్ నైట్ అది ఏదైతే మధ్యరాను పికప్ చేసి తీసుకెళ్ళి ఏం చేశాడు దాన్ని ఒకటి కంట్రోల్గా తీసుకున్నాడు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నేనని కూడా డిక్లేర్ చేసుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ వెనిజువాలా కూడా నేనే ప్రెసిడెంట్ అని రాసుకున్నాడు ఆయన ట్రూత్ సోషల్ దాంట్లో. అది వేరే సంగతి. అలానే ఇప్పుడు ఏమైంది అని అంటే బుష్ ఇరాక్ని అటాక్ చేసిండు. అప్పుడు దాంట్లో మొత్తం ఇప్పుడు అమెరికన్ స్థావరాలు అక్కడ ఉన్నాయి. అమెరికా ఇప్పుడు వాళ్ళ ఇరాక్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉంది కదా. అలానే తను కూడా ఇరాన్ను కూడా కంట్రోల్ చేయాలి, అటాక్ చేయాలనే ఐడియా ఇప్పుడే రాలేదు, మొదటిసారి కూడా వచ్చింది. మొదటిసారి వచ్చినందుకే అప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుంది, వీఆర్ అగెనెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ అనేది అమెరికా అంటుంది, యూరోపియన్ యూనియన్స్ అంటుంది, మిగతా కంట్రీస్ అన్నాయి. అయితే ఈ డిస్కషన్స్ అప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ అమెరికా ఒకవైపు ఉండి ఇరాన్ ఒకవైపు చేస్తున్నప్పుడు 2018 ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో వెంటనే ఈ డిస్కషన్ నుంచి విత్డ్రా అయిపోయింది అమెరికా. నో డిస్కషన్స్, యూ స్టాప్ ఇట్, వీ విల్ వెరిఫై, వీ విల్ డూ అవర్ జాబ్. అంటే అప్పటి నుంచి అంటే అగ్రదేశంగా నేను మాత్రమే ఉండాలి, మిగతా దేశాలు ఎవరు కూడా ఉండకూడదు అనే విషయంలో, అణు ఆయుధాల విషయంలో అలా చేస్తుంది. ఇంకా ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినా కూడా పై చేయిగా ఉండాలని అమెరికా భావిస్తుంది. అంటే ఇది మొండి వైఖరిగా భావించాలి ప్రతి విషయం నార్మల్గా. ఎందుకంటే నేను డిప్లొమాటిక్ కమ్యూనిటీలో చాలా కాలం పనిచేసిన కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటంటే ఏదో ఇప్పుడు ట్రంప్ వచ్చి ఓపెన్ కట్టున్నారు, వాళ్ళ మైండ్ లో కూడా అదే ఉంటుంది. ఓకే, అమెరికా ఫస్ట్, అమెరికా ఈజ్ ది టాప్, అధ్యక్షుడు ఎవరైనా కూడా ఫైనల్ గా మాత్రం అమెరికా. కానీ ఇదేమైంది అంటే ఇప్పుడు కోతి నిప్పు దొరికిన కోతి లెక్క వీడు ట్రంప్. ఓకే, ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ కాంగ్రెస్ మామూలుగా ఇది కన్సల్ట్ చేయాలి వాళ్ళ సిస్టమ్ ప్రకారం. ఆయన ఏం కన్సల్ట్ చేయలేదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓపెన్ చేసి కమాన్ షూట్ అన్నాడు. అంటే అది కూడా అధిగమించి అక్కడ ఎవరిని లెక్క చేయట్లేడు ట్రంప్. సో ట్రంప్ మొన్న అది వాళ్ళు అడిగిన తర్వాత మరి ఏంటి హూ విల్ స్టాప్ యువర్ వార్ అండ్ దెన్ హౌ లాంగ్ ఇట్ విల్ గో, నో బడీ కెన్ స్టాప్. అవును, చూసాం. ఐ విల్ డిసైడ్, ఐ హ్యావ్ సంబడి ఇన్ మై మైండ్, ఐ హ్యావ్ సంబడి ఇన్ మై మైండ్. అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎలా ఉంటుంది అని అంటే ఒకటి ముందేమన్నారు నో న్యూక్లియర్ వెపన్స్, అది చేయడానికి వీల్లేదన్నారు. తర్వాత నో మిసైల్, అంటే ఐసీబీఎంస్ కనుక వస్తే మాకు థ్రెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిన అమెరికా ఈజ్ అండర్ థ్రెట్ అని. మరి వాళ్ళకి ప్రజలు చెప్పాలి కదా, వీళ్ళ దగ్గర ఐసీబీఎంస్ లేవు, అయినా కానీ ఉన్నాయి అన్నట్టు. అప్పుడు కనుక ఏదైతే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి అని ఇరాక్ని ఎలా చేశారో ఇదే కానీ ఐసీబీఎంస్ వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, అటాక్ చేస్తారనేది అది ఒకటి చేసిండు. దాని తర్వాత రెజ్యూమ్ చేంజ్, ఇప్పుడు డీక్యాపిటేట్ చేస్తామన్నారు, వీళ్ళను కమ్యూనిటీని చంపేసిండ్రు, వాళ్ళంతా లీడర్షిప్ మిలిటరీ పొలిటికల్ అయిపోయింది. దాని తర్వాత ప్లాన్ ఏంటంటే నో ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్, ఐ విల్ అంటే ఇన్ఫార్మ్ లేటర్. అంటే అంత ట్రంప్ మైండ్లో ఏదంటే ట్రంప్ ఏదనుకుంటే అది చేయాలనుకుంటుడు. ట్రంప్ ఏంటంటే ఒకప్పుడు ఇరాకును బుష్ ఏదైతే చేశాడో అలానే ఇరాన్ చేసి నేను అమెరికన్ కంట్రోల్లో పెట్టుకుంటాను అనే పద్ధతిలో పోతున్నాడు. కానీ ఇది నెగిటివ్గా ఏర్పడుతుంది. ఎందుకు అని అంటే ఆఫ్ఘనిస్తాన్ చూస్తే అక్కడ ఏముంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఏమున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే అంటే ఇది తాలిబాన్ లాస్ట్ ఇయర్ చూసాం మనం యుద్ధం. దాదాపు చాలాసేపు రాత్రిపూట అటాక్ చేస్తే
దాని తర్వాత కొద్ది రోజుల పాటు కంటిన్యూ అయింది, తర్వాత మళ్ళీ చల్లారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్నటి లాస్ట్ ఇయర్ యుద్ధానికి దీనికి కంపారిజన్ ఎలా చూస్తారు? అచ్చా, మీరు లాస్ట్ ఇయర్ అంటే మన లాస్ట్ ఇయర్ జూన్లో Yes. ఇది మిడ్ నైట్ హ్యామర్ అనేది ఏదైతుందో న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ను ధ్వంసం చేయాలి. అది ఎందుకంటే అవి అండర్ గ్రౌండ్ చాలా డీప్లో పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అవును. దాన్ని కనుక అటాక్ చేయాలంటే అంత పెనిట్రేటింగ్ వెపన్స్ వీళ్ళ దగ్గరనే ఉన్నాయి, అమెరికన్స్ దగ్గర. B-52ను బాంబర్స్ ఉపయోగించాల్సి వచ్చింది. అవును. ఉపయోగించి వాటి మీద అటాక్ చేసిన తర్వాత అప్పుడేం డిక్లేర్ చేసిందంటే ట్రంప్ మనం అబ్లిటరేటెడ్ వర్డ్ ఆయన యూజ్ చేసింది, అంటే మొత్తం నాశనం చేసేసాం, వాళ్ళ ఆయుధాల కర్మాగారాన్ని మనం నాశనం చేసేసాం, నో హామ్ అన్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటుంటే నో, దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ దట్ ఆల్మోస్ట్ ఎన్రిచ్మెంట్ ఎస్టిమేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ నియర్ టు బాంబు మేకింగ్ దగ్గరికి వచ్చారు, అంటే 90% రెడీగా ఉన్నది వాళ్ళ దగ్గర, అందుకనే మేము ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తాం, వాళ్ళు చేయడానికి వీళ్ళదని మళ్ళీ ఇప్పుడు కొత్తగా సార్ ఇప్పుడు ఓవరాల్గా ఇది యుద్ధం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? మనం 4 రోజుల నుంచి అడావుడు నడుస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఒక రకంగా ఉంది, చనిపోయిన తర్వాత అలా ఎవరైతే చనిపోయాడో మనం చూసాం కదా, ఖమేనీ, మొత్తం ఇరాన్ సుప్రీం చనిపోయాడు. అక్కడ దాదాపు 200 మంది దాకా చనిపోయారు, సాధారణ వ్యక్తులు చనిపోయారు. ఇక్కడ మాత్రం ఇజ్రాయెల్ విషయంలో కానీ అమెరికా విషయంలో కానీ సివిలియన్స్ చాలా తక్కువ మంది, ఒకరిద్దరు మాత్రం చనిపోయినట్టు నేపథ్యం ఉంది. భవిష్యత్తులో దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ప్రధానంగా ప్రపంచ దేశాల మీద? ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే మొదలు పెట్టారు కదా, ఇప్పుడు ప్రాణ నష్టం ఇంత జరిగింది ఇరాన్లో, కానీ అటువైపు ఇది జరగలేదు అని అంటే నిజమే. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసి అటాక్ చేశారు కాబట్టి. అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏంటంటే పర్ప్లెక్సింగ్ కొద్దిగా క్వశ్చన్ నేను ఆలోచిస్తున్నప్పుడు, సుప్రీం లీడరు, తర్వాత మన రివల్యూషనరీ గార్డ్ కమాండర్లు, తర్వాత సీనియర్ జనరల్స్, లీడర్స్ అందరూ ఒక ఏరియాలో ఎందుకు జమ అయ్యారనేది మామూలుగా జరగకూడదు. ఓకే. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మొసాద్ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళది ఉన్నది, ఇజ్రాయెల్ది, CIA వీళ్ళకు తెలుస్తున్నది. వాళ్ళ అంటే ప్రతి అడుగును వాళ్ళంతా గమనిస్తున్నారు, అంటే వీళ్ళంతా గుమికూడుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా లాస్ట్ మంతే ఇటాకులు జరిగేది, 14, 15, 16 ఆ డేట్లు పెట్టుకున్నారు వీళ్ళు అమెరికా. కానీ 2 కారణాల వల్ల ఆగిపోయినాయి. ఎందుకు అని అంటే, ఒకటేమో వాళ్ళ పెంటగాన్ వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ అడ్వైజ్ చేసిందంటే మనకున్న రిసోర్స్ ఒకవేళ ప్రొలాంగ్ వారైతే సరిపోదు కాబట్టి కొంత టైం కావాలి, అందుకని మొబిలైజ్ చేద్దాం మన ఫోర్సెస్ను, మన రిసోర్సెస్ అని. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా ఒకటే ప్లేస్కి వచ్చేటప్పుడు ఈజీ టార్గెట్లు అవుతారు. మనం అప్పుడు బొంబార్డ్ చేసినట్టయితే మొత్తం ఎలిమినేట్ చేస్తూ వెళ్ళినాం. అది ఆ ప్లాన్ అయిన తర్వాతనే ట్రంప్ డిక్లేర్ చేసిందంటే వీ విల్ డీక్యాపిటేట్ ద సుప్రీం లీడర్. అంటే ఇక్కడ యూరోప్ కంట్రీస్లో చాలా ఏళ్ల పాటు పనిచేశారు, దాని తర్వాత ఇతర దేశాల్లో మీరు చేసినటువంటి అనుభవం ఉంది రాయబారిగా. మీకు ఎట్లాంటివి అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి యుద్ధం భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఎక్కడ ఒక వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఉందా? ఎవరిది పై చేయి ఫైనల్గా ఉండే అవకాశం ఉంటుంది? సరే, ఇప్పుడు నేనంటే యూరోప్లో పనిచేశాను, మినిస్ట్రీలో పనిచేసి ఇది గల్ఫ్ వర్కర్స్ గురించి, గల్ఫ్ దేశాల గురించి చాలా వరకు అయితే దాని అనుభవంతో చూసినట్టయితే ఈ యుద్ధం అనేది ఎంతకాలం జరుగుతుంది, ఎలా ఎవరో ఒకరు సంబడి హస్ టు బ్లింక్ కదా అంటే తగ్గి ఉండాలి కదా అనే పద్ధతిలో ఉన్నట్టయితే, ఇరాన్ ఏమున్నది మొన్నటి వరకు అంటే ఈవెన్ ఇప్పుడు కూడా అన్నట్టు ట్రంప్ డిక్లేర్ చేసుకుంది, కానీ ఈ రోజు మాత్రం ఇది మన ఖమేనీ సక్సెసర్ లారిజాని ఆయన వచ్చాడు కదా అన్నాడు, నో డిస్కషన్, నో నెగోషియేషన్. సుప్రీం లీడర్ను మీరు ఎప్పుడైతే చంపారో, మా లీడర్షిప్ని ఎప్పుడు చంపారో, వీ విల్ రిటాలియేట్ టు ద ఎండ్ అని డిక్లేర్ చేస్తూ, అందుకని ఆ రిటాలియేటరీ రియాక్షన్ మీరు చూస్తే లాస్ట్ టైం జూన్లో మీరు అన్నారు, లాస్ట్ ఇయర్ జూన్లో జరిగినప్పుడు ఇరానియన్స్ ఏం చేస్తున్నారంటే దే టుక్ సమ్ టైం, ఆల్మోస్ట్ సెకండ్ డే దాకా కూడా అంటే 2 రోజులు 3 రోజులు అలా టైం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసింది, విల్ రిటాలియేట్ అని. ఇప్పుడు అలా జరగలేదు, విత్ ఇన్ 2 hours లో ఇరానియన్స్ రిటాలియేటెడ్ సో స్ట్రాంగ్, అటు ఇజ్రాయెల్ మీద ఇటు ఈ అమెరికా స్థావరాల మీద. అని అంటే దే ఆర్ ఆల్మోస్ట్ నౌ ప్రిపేర్డ్. ఇప్పుడు ఎందుకు పాసిబిలిటీస్ ఆఫ్ ఇమ్మీడియట్గా యుద్ధం ఆగడానికి వీల్లేదంటే, ఇరాన్లో ఉన్న లీడర్షిప్ ఆల్రెడీ సుప్రీం లీడర్ను ఎలిమినేట్ చేశారు కాబట్టి వాళ్ళ సక్సెస్ అని అదంతా కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆల్రెడీ ఆయన అలీ వచ్చేసి ఉన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది, వాళ్ళు అనేది ట్రంప్ డిమాండ్ ఏంది, ఇప్పుడు ఒకటే డిమాండ్, యూ సరెండర్. ఇరానియన్ లీడర్షిప్ అయిన ఇరానియన్స్ కూడా
ఒకప్పుడు న్యూట్రల్గా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. నిన్న కనుక మనం చూసినట్టయితే ర్యాలీస్ అయిన తీసిన బయట చూస్తే జమ్మూ కాశ్మీర్ లో కూడా భారీగా ఇక్కడ అవుతుంది, ప్రపంచం అంతా వచ్చేస్తాయి. సిఐట్స్ ఎక్కడున్నా అక్కడ మొదలవుతుంది. అయితే ఏమవుతుందంటే వాళ్ళు అనేది ఏంటంటే సరెండర్ చేయటం అనేది సూసైడ్. ఓకే, అర్థమైంది కదా. యుద్ధాలు ఓడిపోయినా మేము రెస్పెక్ట్ గా మరణిస్తాం. ఓకే, అర్థమైంది కదా. అంటే లాస్ట్ ఎండ్ దాకా మేము ఫైట్ చేస్తాం అనే పద్ధతిలో వెళ్ళిపోతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అది వారాల తరబడి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు ట్రంప్ కూడా డిక్లేర్ చేసిన ముందేమన్నా వితిన్ 1 week లో వాళ్ళ ఎస్టిమేషన్ అంటే వితిన్ 1 week లో ఫటాఫట్ అంతా తీసేసి ఏదో మార్పు చేసి అక్కడైతే ఓవర్నైట్ చేంజ్ చేసి 2 రోజులలో వెనిజువేలాలో వాళ్ళ గవర్నమెంట్ పెట్టుకొని ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకున్నారు కదా. నేను కూడా ప్రెసిడెంట్ వెనిజువేలా కానీ అలానే ఇక్కడ కూడా వితిన్ 1 week లో ఏదో చేద్దాం అనుకోండి. ఈ రోజు మాత్రం కనీసం 4 వారాలు పడుతుంది. మనం అనుకున్న అచీవ్ అనికి 4 వారాలు పడుతుంది. దాని తర్వాత బోల్డంతా ఏది హ్యూమన్ క్యాజువాలిటీస్ అంటే అమెరికన్స్ కూడా రావచ్చు, చాలా ప్రాణ నష్టం జరగవచ్చు, అందరూ ప్రిపేర్ కావాలని. కానీ అక్కడ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఓకే, మరి ఆ ప్రెషర్ తట్టుకుంటాడా ట్రంప్ అనేది చూడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా సార్ ఈ 2 దేశాల బలాలు బలహీనతలు అనేవి ఉంటాయి. ఎక్కడికైనా ఏ యుద్ధం చేసినా నష్టం ఎక్కడో కాడ కొంచెం భారీగా ఉంటుంది, ఒక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ అగ్రదేశంగానే ఉంది, కానీ అమెరికాతో పోల్చుకుంటే తను తక్కువ ఉన్నట్టుండే అన్ని రకాలుగా చూసుకుంటే. ఇక్కడ ఇజ్రాయిల్కు అన్ని రకాల సపోర్టు ఇప్పుడు అమెరికా నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి ఇరాన్కు, వీళ్ళకు ఉన్నటువంటి వెపన్స్ విషయంలో కానీ, క్షిపణుల విషయంలో కానీ, లేదంటే మిసైల్స్ విషయంలో కానీ మీకున్నటువంటి, ఎందుకంటే రాయబారిగా చేశారు కాబట్టి ఎట్లాంటి ప్లస్ ఆర్ మైనస్లు ఉన్నాయి? నరేంద్ర గారు, ఇప్పుడు యుద్ధంలో 2 పార్టీలు ఉన్నప్పుడు బలబలాలను కనుక మనం లెక్క పెట్టినట్టయితే ఓకే, అమెరికాకు ఇరాన్కి అసలు కంపారిజనే లేదు. అంతే. అమెరికాలో ఉన్న ఆయుధాలకు కానీ, బలం కానీ, మిలిటరీ కానీ ఆల్మోస్ట్ 10 times ఒక్కొక్క దాంట్లో చూస్తే ఎయిర్ ఫోర్స్ కానీ చూసుకుందామా, నేవీ కానీ చూసుకుందామా, లేకపోతే ఆర్మమెంట్స్ చూసుకుందామా, ఆయుధాలు చూసుకుందాం, అన్ని అవి ఉన్నాయి. అది ఒక లెక్క. కానీ ఇరాన్కు కూడా అంత చిన్నగా ఏది వెనిజువేలా చేస్తున్నట్టు చేయటం, లేకపోతే ఇంకేదో గ్రీన్లాండ్స్ అది దాని అంటే వాళ్ళ నేటో కంట్రీ అయినా గ్రీన్లాండ్స్ నేను ఆక్యుపై చేస్తాను అంటే వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలా కాకుండా ఏదో ఇరాక్, లెబనాన్, మన లిబియాను ఏదైతే అప్పుడు చేశారు కదా, అలా చేసి ఏదో ఆక్యుపై చేసుకుంటామని అంటే మాత్రం వీలు కాదు. ఎందుకనంటే వీళ్ళ దగ్గర కూడా అంత సరిసమానంగా లేకపోయినా, ఈవెన్ 1/5 ఆఫ్ అమెరికన్ ఫోర్స్ కు సంబంధించింది లేకపోయినా వీళ్ళ దగ్గర కూడా ఆయుధాలు అనేది ఏంటంటే మిసైల్స్ ఉన్నాయి. మిసైల్స్ తోనే కదా వీళ్ళందరినీ అటాక్ చేస్తుండ్రు. డ్రోన్స్ ఉన్నాయి. దాని తర్వాత చైనీస్ బలం వీళ్ళకు తోడుంది, రష్యన్ బలం కూడా వీళ్ళకి తోడుంది. 400 మంది రష్యన్ ఎక్స్పర్ట్స్ ను అజర్బైజాన్ నుంచి ఈ రోజు పంపిస్తున్నారు రష్యాకు బ్యాక్. మొన్నదాకా అక్కడే ఉన్నారు, అంటే ఇరాన్ లోనే ఉన్నారు. తర్వాత చైనీస్, నార్త్ కొరియన్స్ ఇటువంటి వాళ్ళతో కూడా అప్పటికే ఇవన్నీ ఈ మిసైల్స్. తర్వాత మీరు చూసినట్టయితే రష్యా యుక్రెయిన్ వార్లో రష్యన్స్ వీళ్ళ దగ్గర నుంచి డ్రోన్స్ తీసుకున్నారు ఇరాన్ నుంచి. సో అందుకని అండర్ ఎస్టిమేట్ చేయడానికి కూడా వీల్లేదు. వీటన్నిటికంటే ఎక్కువ వారిలో డైరెక్ట్ సోల్జర్స్ కాకుండా ఇండైరెక్ట్ ప్రాక్సీస్ ఎవరెవరు ఉన్నారు చెప్పాం కదా. ఇప్పుడు హెజ్బుల్లా ఉన్నది, ఆల్రెడీ హెజ్బుల్లానే కదా అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. హమాస్ ఉన్నది గాజాలో, అక్కడ పలస్తీన్ వాళ్ళతో ఉన్నారు కదా. దాని తర్వాత హ్యూతీస్ ఉన్నారు, యెమెన్ లో ఉన్నారు కదా. హ్యూతీస్ అయితే ఇప్పుడు వాళ్ళు కూడా రెడ్ సీ ఆ ఏరియా నుంచి మొత్తం అది బ్లాక్ చేస్తామని ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు, అటాక్ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత ఈ ఇరాక్ లో కూడా వీళ్ళకి సంబంధించిన ఎవరైతే ఇరాన్ సపోర్టర్స్, సిఐట్స్, తర్వాత ఆల్మోస్ట్ వన్ కెన్ సే అదొక ప్రాక్సీ గ్రూప్ లెక్క తయారైపోయారు. అంటే ఇక్కడిక్కడ ఉన్న ఈ సెల్స్, ఈ గ్రూప్స్ ఏవైతున్నాయో అవి చాలా నష్టం కలిగిస్తాయి అమెరికన్ స్థావరాలకైనా, అమెరికన్ సోల్జర్స్కైనా. అది కూడా నడుస్తుంది. అదే కాకుండా అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికా వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఫైట్ చేయాల్సి వస్తుంది. అన్ని ఏదైతే వసతులను, వనరులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇతర దేశాల స్థావరాలను ఉపయోగించుకొని చేస్తుంది. అయితే ఈ ఇతర దేశాలు ఉన్న ఏదైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలైనా ఎంతవరకు అమెరికాతో పాటు పోతాయి. ఈ రోజు ఏంటంటే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఏంటి మా సావరెనిటీ మేము దెబ్బతింటున్నాం, మా దేశం మీద మీరు ఎలా మిసైల్స్ వేస్తారు అనేది ఏదైతే వాయిస్ చేస్తున్నారో. ఇప్పుడు ఇరానియన్ అథారిటీస్ కూడా చెప్తున్నారు, మీ దేశం మీదకి మేము వేయట్లేము, అమెరికన్ స్థావరాల మీద వేస్తున్నాం. కానీ అమెరికన్స్ వచ్చి ఇప్పుడు చూశారు కదా, 100 మంది చచ్చిపోయారు, స్కూళ్ళ మీద వేస్తారు, గాంధీ హాస్పిటల్ మీద టెహరాన్ లో అయ్యాన్ని చేస్తే 100 మంది పాపం క్యాజువాలిటీస్. సో ఇవన్నీ అవుతున్నాయి సివిలియన్స్. మేము అలా చేయట్లేదు, ఒక్కోసారి కొల్లేటరల్ డ్యామేజ్ ఏదైనా జరుగుతుంది. దానికి అదే ఇంకెంత దూరం వీళ్ళు
ఇరాన్ అయితే వెనక పోయేటట్టు లేదు ఇప్పుడు, ఓకే. ట్రంప్ వెనక పోయేటట్టు లేడు. కాకపోతే ఇరాన్ కంటే కూడా ట్రంప్ ప్రాబ్లంలో ఉన్నాడు. ఎలా అంటారా, ఎట్లా సార్? అక్కడ ఏమైందంటే ప్రజలు ఇప్పుడైతే 75% ప్రజలు ఎగనెస్ట్ ఉన్నారు దీనికి, వారు కాంగ్రెస్ ఎగనెస్ట్ ఉంది అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి. తర్వాత ట్రంప్ పర్సనల్గా ఎప్స్టైన్ ఫైల్స్లలో డీప్ నెక్ దాకా ఉన్నాడు. అది పెద్ద స్కాండల్, సెక్స్ స్కాండల్, అదంతా మీరు అంతా తెలిసి ఉంటుంది. ఎప్స్టైన్ ఫైల్స్లో దాంట్లో ట్రంపే ఏ ఫైల్ తీసినా ట్రంప్ పేరు ఉంది, కానీ అన్ని సబ్సైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ తర్వాత ఇక్కడ నెతన్యాహు అయింది, ఆయన మీద పెద్ద కేసు ఉన్నది, వారు తగ్గగానే ఆయన తీసేస్తారు, కొత్తలు వస్తారు. ఆ కేసులో ఏది ఉంది. ఇప్పుడు ఏది మన యుక్రెయిన్ రష్యా వాళ్ళు జెలెన్స్కీ కూడా వార్ తగ్గితే ఎగిరిపోతా అనేది కంటిన్యూ చేస్తుంది. ట్రంపే అన్నాడు ఎదురుగా మీటింగ్లలో ఓపెన్ గా, అంటే వరల్డ్ మీడియా మొత్తం. సో ఇక్కడ రెండు దేశాల మధ్యలో కూడా ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ విషయంలో యురేనియం నిల్వలకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైతే వెపన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి ఏదైతే ఉందో న్యూక్లియర్కి సంబంధించినటువంటిది ఆల్రెడీ ఇజ్రాయెల్ తయారు చేసుకొని పెట్టుకుంది, కానీ ఎక్కడ కూడా నోటెట్లు లేదు, రిజిస్టర్లో మెయింటైన్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇరాన్ న్యూక్లియర్ తయారు చేసే విషయంలో మాత్రం అమెరికాకు జవాబుదారు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, అదే IAEAకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకోసం అంటే ఎందుకు ఇరాన్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది అమెరికా కావచ్చు ఇతర అగ్రదేశాలు? ఇప్పుడు అదే కదా డబుల్ స్టాండర్డ్ అని మనం అంటాం కదా, ఆ డబుల్ స్టాండర్డ్ అనేది వాళ్ళకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య లెక్క మొదటి నుంచి అలానే పాటిస్తున్నారు. ఆయన నేను ప్రపంచ వరల్డ్ పోలీస్ మ్యాన్, నేనేం చెప్తే అలా నడవాలని ఇది అమెరికా అంటుంది. అంతకంటే ఎక్కువ ట్రంప్ పర్సనల్ గా మొదలుపెట్టాను, అంతే కదా. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు అమెరికా గ్రేట్ కాదు, ఈ వార్ తర్వాత ప్రొలాంగ్ అయితే అమెరికా డౌన్ అయిపోయి సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అప్పుడు ఎలా ఉండేది అని అంటే బ్రిటిష్ మొత్తం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అధిపతి వాళ్ళు డౌన్ అయిపోయి పౌండ్ ఎగిరిపోయింది ఇంటర్నేషనల్ కరెన్సీ. ఇప్పుడు డాలర్ కూడా ఆ పరిస్థితి వస్తుంది, అమెరికన్ గది కూడా అలా పడుతుంది. ఇప్పుడు మేక్ అగైన్ గ్రేట్ కాదు, మేక్ అగైన్ వర్స్ట్ ఆర్ వీక్ అనే పద్ధతిలో ఇప్పుడు తయారవుతుంది ఆ పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు 55% వరకే సార్. ఇప్పుడు మీరు ఎట్లా అంశం వచ్చింది కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? చాలా మంది ఎదురు చూస్తున్నారు. బయట నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఒక చర్చ నడుస్తుంది. నిజంగానే ప్రపంచ యుద్ధం గతంలో కూడా మనం చూసాం, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని చర్చ జరిగి మళ్ళీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి గతంలో ఉన్న జరిగిన యుద్ధాల టైంలో. ఈసారి అట్లాంటిది ఎవరు కూడా తగ్గట్లేదు కాబట్టి అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా? అంటే మీరు అన్నది కొంతవరకు రూల్ అవుట్ మనం చేయలేము. కాకపోతే ఇప్పుడు రీజనల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, ఎంటైర్ గల్ఫ్ రీజన్ లో వెస్ట్ ఏషియా అంతా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇది ఇంకా కొద్దిగా విస్తరిస్తే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ రష్యా కండెమ్ చేసింది, చైనా కండెమ్ చేసింది, నార్త్ కొరియా కండెమ్ చేసింది, ఈవెన్ EU దేశాలలో కూడా స్పెయిన్ కండెమ్ చేసింది. తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వాళ్ళు ఏం చేశారంటే UK జర్మనీ, ఫ్రాన్స్, UK న్యూట్రల్ స్టేట్మెంట్ అది. ఏమన్నారంటే అమెరికన్స్ మన స్థావరాలను వాళ్ళ డిఫెన్స్ గురించి ఉపయోగించుకోవచ్చు అని UK ప్రైమ్ మినిస్టర్ కూడా డిక్లేర్ చేశారు. వీళ్ళు ముగ్గురు ఏమన్నారంటే నో ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్ చేయటం అది తప్పు, అట్లా చేయకూడదు, అది కరెక్టే. అది కనుక జరిగితే వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఏమైనా అమెరికన్ ఎయిర్ బేసెస్ అమెరికన్ స్థావరాల మీద మేము చేస్తున్నాం, కానీ కంట్రీస్కి అగెనిస్ట్ కాదు. కానీ ఇక్కడ మేము యురేనియం స్టాక్ పెట్టుకున్నది కొద్ది మాత్రమే ఉంది, అది కూడా మెడిసిన్స్ కోసం ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నామని ఇరాన్ చెప్తుంది, కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అదే కదా నేను అనేది. ఒకప్పుడు అమెరికానే ఐసెనోవర్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆయనే ఇచ్చి మీరు తీసుకోండి, న్యూక్లియర్ ఫెసిలిటీస్ కలిగించుకోండి, సివిలియన్ యూస్ కు వాడుకోండి అని అప్పుడు మొదలుపెట్టిన ఇది. ఇప్పుడు వీళ్ళు ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం మీరు వెపన్ గ్రేడ్ దాకా తీసుకొచ్చారు అనేది ఇప్పుడు బ్లేమ్ వీళ్ళని ఇరాన్ అక్యూజ్ చేస్తుంది. ఇరాన్ ఏమంటుందంటే IAEA తోటి వాళ్ళే సూపర్వైజ్ చేయని, లెట్ దెమ్ ప్రిపేర్. కాకపోతే ఏంటంటే ఒకటి ఇంటర్నల్గా యాజ్ ఏ డిప్లొమాట్గా ఇవన్నీ మేము చూసాం కాబట్టి ఇరాన్ కూడా ఎన్రిచ్మెంట్ కొంతవరకు ఎక్కువ చేసింది, చేయలేదని కాదు. కానీ ఇప్పుడైతే అట్లీస్ట్ ఏది IAEA కంట్రోల్లో మా న్యూక్లియర్ ప్రోగ్రాము ఫర్ సివిల్ యూస్గా మేము కంటిన్యూ చేస్తాం, అప్రూవ్ చేయండి, అలో చేయండి అంటున్నారు. మీరు అన్నారుగా ఇజ్రాయెల్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకొని బోల్డ్ అంతా ఎన్రిచ్డ్ యురేనియం పెట్టుకున్నా కానీ న్యూక్లియర్ పవర్గా డిక్లేర్ చేస్తే అవసరం వస్తే లేదు అంటది, అవసరం లేనప్పుడు అన్నట్టు ఆ ద్వంద్వ వైఖరితోటి అమెరికా ఇజ్రాయెల్ నడిపిస్తుంది. కాబట్టి ఈ ఇరాన్ ఏదో ఒక వంక బేసిక్గా ఇరాన్ అమెరికన్ కంట్రోల్లో ఉండాలి 100% అనేది ఇప్పుడు ట్రంప్
ఆశయం, అది అంత ఈజీగా జరిగే అవకాశం అయితే లేదు. సార్ ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాలి. ఇప్పుడు అందరూ ఇరాన్ వైర్ని టార్గెట్ చేసుకొని ఒకవేళ చేస్తే అది ఏదైతే మనకు జలసంధి ద్వారా వస్తున్నటువంటి ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది కనుక ఒక్కసారి బ్రేక్ డౌన్ అయితే అది అమెరికాకి ఇంపాక్ట్ పడుతుంది, ఇండియాకి ఇంపాక్ట్ పడుతుంది, మొత్తం యూరోప్ కంట్రీస్ కానీ చాలా దేశాల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. నిజంగా అంతవరకు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది అమెరికా? నరేంద్ర గారు ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఆయిల్ ప్రైస్ మన ఆధారపడాల్సింది మళ్ళీ ఇతర చిన్న చిన్న దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా మీద ఎఫెక్ట్ పడుతుంది, అమెరికా మీద పడదు. ఒకప్పుడు అమెరికా లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అమెరికా ఈజ్ ఎక్స్పోర్టర్. కానీ 20% దాకా ఇరాన్ నుంచి ఇప్పుడు ఇతర దేశాలకు పోయే పరిస్థితి. అది ఇతర దేశాలు అంటున్నారు. అదే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా 20% ఆఫ్ దిస్ వరల్డ్ యూటిలైజ్ చేసే ఆయిల్ పాస్ అవుతున్నది షిప్పింగ్ లైన్ల ద్వారా. కరెక్ట్ అది. కానీ అది ఎక్కడ పోతుంది? చైనాకు పోతుంది, మనకు పోతుంది, మిగతా కంట్రీస్కి వస్తుంది. అమెరికా మాత్రం కాదు. ఇతర సోర్స్ ద్వారా తీసుకుంటున్నారు అమెరికా వాళ్ళు. ఇతర సోర్స్ వాళ్ళే దగ్గర కూడా ఉన్నాయి కొంత. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఎక్స్పోర్ట్. ఇప్పుడు అందుకనే కదా మన మీద ప్రెషర్ తీసుకొచ్చింది. మీరు ఆయిల్ అక్కడ నుంచి ఎందుకు కొంటారు, గ్యాస్ అక్కడ నుంచి మా దగ్గర నుంచి కొంటారంటే మనం ఇక్కడ పక్కకు ఇరాన్ నుంచి తీసుకొని శాంక్షన్లు పెట్టారు, రష్యా మీద వస్తే శాంక్షన్లు పెడుతున్నారు. ఈ లాజిస్టిక్స్ ఎలా వర్క్ అవుతుంది? కాస్ట్ ఎంత పెరుగుతుంది? ఆ కాస్ట్ మీరే బేర్ చేయమంటారు. అంటే అమెరికన్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ పని, వాళ్ళ ఇంట్రెస్టే గెలవాలి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించే పద్ధతులు లేరు. అందుకని ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు గమనిస్తున్నది, ఇంక్లూడింగ్ నాటో, EU కంట్రీస్ అన్ని గమనిస్తున్నాయి. ఆయనకు ట్రంప్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ లెక్క బిహేవ్ చేస్తున్నాడు కానీ వరల్డ్ లీడర్. ఇక్కడ వినోద్ గారు, ఇక్కడ ప్రధానంగా ఇరాన్కు శత్రుత్వంగా ఉన్నటువంటి దేశాలు దాదాపుగా ఇప్పుడు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యం, డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న, ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్తున్న నేపథ్యంలో ఇండియా ఈ విషయంలో మోడీ కానీ ఇండియా కానీ ఇంతవరకు ఒక అఫీషియల్ అపీల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది, న్యూట్రల్గా కనబడుతుంది. కారణం ఏమైంటుంది అంటే ఇప్పుడు మీరు అన్నది చాలా వరకు ఇది మనకు ఇది క్రిటికల్ ఇష్యూ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇరాన్ మనకు క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. అలానే ఇజ్రాయెల్ కూడా మనకు కొంతవరకు హెల్ప్ చేసింది. ఏది కార్గిల్ వారైనా కాంచి మొదలు పెడితే అమెరికన్స్ కానీ వాళ్ళు డబుల్ స్టాండర్డ్ మనకు అవసరం ఇవ్వరు. కానీ ఇజ్రాయెల్ మనకు స్పేర్ పార్ట్స్ కావాలన్నా, ఆర్మ్స్ కావాలన్నా వాళ్ళు సప్లై చేశారు. సో వాళ్ళు కూడా మనకు అంత ఫ్రెండ్షిప్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది కనుక మనం ఎటువైపు ఎస్ నో అనే పద్ధతిలో లేవు. అంటే ఇచ్చిపుచ్చుకునే విషయంలో, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రైస్ ఐటమ్స్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి వాటి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఫ్యూయల్ మనకు చాలా ఇంపార్టెంట్ అవసరం. అందుకోసమని మోడీ ఈ విషయంలో కొంత న్యాచురల్గా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అందుకనే అంటున్నారు కదా, రిస్ట్రైన్ పాటించండి, డైలాగ్ ఇవ్వండి, వారు కాదు వారు డిస్ట్రక్షన్ అవుతుంది, అది చెప్పడం ఏంటంటే. కాకపోతే ఏమైందనంటే ఇరాన్ దృష్టిలో కూడా మొన్న మన ప్రధానమంత్రి పోయి వచ్చిన రెండో రోజే ఈ అటాక్ స్టార్ట్ చేసిందంటే ఇవన్నీ కొద్దిగా టైమింగ్స్ వెల్ ప్లాన్డ్ ఉంటాయి కాబట్టి దీనికి మనం లింక్ పెట్టవలసిన అవసరం ఏముండదు, అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే ఈ సమయంలో ఎవరి సైడ్ మనం తీసుకోలేము. అదే కాకుండా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు డిప్లొమాటిక్గా ఈ వార్ను తగ్గించి నెగోషియేషన్స్ కనుక చేసే పద్ధతులు ఉన్నప్పుడు మనం ఒక రోల్ ప్లే చేయొచ్చు ఇంపార్టెంట్గా. కాకపోతే ఇండైరెక్ట్గా మనం చెప్తుండాలి ఇది కరెక్ట్ కాదని. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేస్తుంది, ఈ 2-3 రోజులు వారం రోజుల తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఉన్న వెపన్స్ అన్ని వాడినప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న స్టాక్ పైల్ ఏదైతే ఉందో, వెపన్స్ అయితే ఉన్నాయో అవి ఎంతకాలం వస్తాయి అనేది అది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే అమెరికన్స్ కంటే బయట నుంచి తెచ్చుకుంటారు, ఇజ్రాయెల్ తెచ్చుకుంటారు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు చైనా, రష్యా, నార్త్ కొరియా. ఇవి ఎలా బిహేవ్ చేస్తాయో దాన్ని బట్టి ఈ వారు ముడిపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, దేశవ్యాప్తంగా ఇండియా నుంచి ఇరాన్కు బతుకుదేరు పోయిన వాళ్ళు కావచ్చు, ఎస్పెషల్లీ మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ నుంచి కానీ ఎంతమంది పోయి ఉంటారు? మీ అంచనా ఎట్లా ఉంది ఇరాన్ కానీ ఓవరాల్గా సౌదీ కంట్రీస్ కానీ? సరే, ఇప్పుడు నరేంద్ర గారు, ఎందుకంటే నేను మినిస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్ఐ డివిజన్కు అవన్నీ ఉన్నాను, ఇన్ఛార్జ్గా ఉన్నాను. దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్ల గురించి ఇవన్నీ సమస్యలు చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ కంట్రీస్ అన్ని టూర్ చేశాను. అక్కడ ఎమ్నాస్టీ ప్రకటించినప్పుడు పోయి వాళ్ళకి గవర్నమెంట్తో మాట్లాడి వీళ్ళకు కొన్ని టికెట్లు ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకొచ్చాను. కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కనీసం ఒక 14 లక్షల మంది తెలంగాణ నుంచి ఈ గల్ఫ్ కంట్రీలలో ఉన్నారు. ఎస్పెషల్లీ ఇరాన్లో ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు ఇరాన్లో ఉన్నది 10-20% ఉంటారా? ఇరాన్లో ఎంతమంది? ఇరాన్లో వర్కర్స్ కంటే స్టడీస్కి ఉన్నోళ్ళు,
స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉమ్, వర్కింగ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఉమ్, అలానే ఇజ్రాయెల్లో కూడా వర్కర్స్ కూడా చాలా మంది పోయారు. ఉమ్, ఇక్కడ మన టామ్కామ్ నుంచి నేను 2 సార్లు పోయి విజిట్ చేశాం కదా. ఇక్కడ మేము ప్రీ డిపార్చర్ ట్రైనింగ్ అని మనం అట్లా ట్రైనింగ్లు ఇచ్చి ఎలా ఉండాలి ఆ దేశంలో, ఏంటి కండిషన్స్, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వీళ్ళు అవన్నీ నేర్పించి పంపిస్తున్నాం ఉమ్, మన ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. ఓకే. సో అక్కడ కూడా కనీసం ఒక 40-50 వేల మంది ఉంటారు అక్కడ. ఒకవేళ ఈ వారు కనుక మరింతగా నెలల తరబడి కంటిన్యూ అయ్యి ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉండి నిరాశ్రయులు అయితే దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఉంటుంది, తెలంగాణ మీద వేసి ఉంటుంది. లాస్ట్ నిన్న రేవంత్ రెడ్డి కూడా, ముఖ్యమంత్రి కూడా చెప్పారు, మేము కూడా అప్రమత్తంగా ఉన్నాం, దేశంతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అన్నారు. ఆల్రెడీ ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళతో ఏమైనా ఫోన్లో మాట్లాడారా? అక్కడ ఉన్న ఇరాన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న వాళ్ళతోటి అక్కడ ఏం జరుగుతుంది, మీ హెల్ప్ ఎప్పుడు అవసరం పడే అవకాశం ఉంటుంది, ఎట్లా దాన్ని హెల్ప్ చేస్తారు? మీరు అన్నది చాలా వరకు కరెక్ట్. ఇప్పుడు ఒకటిసారి మనం ఆలోచిస్తే ఇది ఎఫెక్ట్ ఆఫ్ ఈ వారు ప్రపంచం మీద ఎలా పడుతుంది, ఇండియా మీద ఎలా పడుతుంది, పర్టికులర్గా మనం ఆలోచించినట్టయితే ప్రపంచం మీద బోల్డ్ అంత పడుతుంది. ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు అంత ఇది అయిపోతుంది. తర్వాత ఈ షిప్పింగ్ లైన్స్, ఈ వరల్డ్ ట్రేడ్ ఇవన్నీ దెబ్బతింటుంటాయి. సో ఇవన్నీ ఇలా అయినా కానీ మన పర్టికులర్గా ఇండియా మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఒకటి మన కార్మికులు ఒక 14 అంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారంటే 90 లక్షల మంది, నియర్లీ ఒక 1 crore దాకా పెట్టుకోవచ్చు. ఇంతమంది ఈ గల్ఫ్ దేశాలలో పనిచేస్తారు ఇండియా నుంచి. మన తెలంగాణ నుంచి 14 నుంచి 15 లక్షల మంది ఈ గల్ఫ్ దేశాలలో ఉన్నారు. సో వీళ్ళది ఒకటేమో వాళ్ళ సురక్షంగా ఉన్నారా లేదా, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉందనేది ఒక పాయింట్. దాని తర్వాత ఈ వారు ప్రొలాంగ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ మన అక్కడి నుంచి మన గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ బోర్డు అంతా అవన్నీ బంద్ అయిపోతాయి, కష్టాలలో ఉంటారు కాబట్టి. అదే కాకుండా తర్వాత కొన్ని ఉద్యోగాలు కూడా పోతాయి. దాని తర్వాత ఏమవుతుందంటే, మరి ఇప్పుడు వాళ్ళది కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయినప్పుడు వాళ్ళని మనం ఎవాక్యుయేట్ చేసి ఇండియా కూడా తీసుకురావాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు నిన్న ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన సెక్యూరిటీ కౌన్సిల్ మన వాళ్ళది అంతా కూర్చొని మాట్లాడుకో హౌ టు డీల్ విత్ అనేది, అది కంటిన్యూస్గా ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడారా? దీనికి సంబంధించి ఏం చేయాలి వాళ్ళ భవిష్యత్తులో? లేదు, వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేమేం చేస్తున్నారంటే, నాకు అన్ని మెసేజ్లు వస్తున్నాయి. వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ పర్టికులర్ దుబాయ్లో ఉన్న వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇరాన్లో మనకున్న కమ్యూనికేషన్స్ కొద్దిగా సరిగా ఉండలేవు కాబట్టి ఈ దుబాయ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాం. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా అన్ని ఫ్లైట్స్ అన్ని అయిపోయినాయి కదా. సో అక్కడ ఉన్న మన ఎంబసీలు ఏవైతే మనకి అడ్వైజరీ ఇస్తున్నారు, వాళ్ళు 24 hours హెల్ప్ లైన్లు పెట్టారు, వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాం అనేది. సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్, ఎక్కడ పెడితే అక్కడ పోవద్దు అనేది. అప్పుడు లాస్ట్ టైం అయితే జూన్లో వార్ జరుగుతున్నప్పుడు ఒక ఇజ్రాయెల్ నుంచి ఒక మన తెలుగు ఆయన ఇక్కడ కరీంనగర్ నుంచి పోయిన హార్ట్ అటాక్ చచ్చిపోయిన, సౌండ్స్ భరించలేక తీసుకొచ్చాం కదా. అంటే అప్పుడు మనం ఎంబసీతో మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, మనకు వార్లో ఉన్నప్పుడు కొద్దిగా కష్టం అవుతుందంటే, అయినా 8-10 రోజుల్లో మొత్తం 8 రోజుల్లో తీసుకొచ్చాం. ఇప్పుడు మాత్రం టోటల్గా స్టాండ్ స్టిల్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సేఫ్గా ఉండాల్సింది తప్ప, కాకపోతే ఎంతోమంది అంటే యాంగ్జైటీ వాళ్ళకున్న ఇది ఉంటుంది కాబట్టి ఏం భయపడవలసిన అవసరం లేదు. అంటే సార్, ఇప్పుడు చివరగా గల్ఫ్ దేశాలు కూడా కాసేపటి క్రితమే అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేస్తుంది. బహ్రెయిన్ కానీ, ఖతర్ కానీ, జీసీసీ కంట్రీస్, అన్ని జీసీసీ కంట్రీస్ అన్ని కూడా. భవిష్యత్తులో వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది? ఇంకా మన ఇండియా నుంచి అక్కడ పోయిన వాళ్ళు చాలా మంది, ఇరాన్తో పాటు అయితే ఈ దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ అత్యవసర భేటీ వల్ల అటు ఇరాన్ మీద కానీ, దాని మీద మొత్తం యుద్ధం మీద కానీ ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజు ఇది 3వ రోజు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇంకా పిక్చర్ అంతా మనకు క్లియర్ కాలేదు. ఇటు ట్రంప్ ఏమంటున్నా 4 వారాలు నడిపిస్తాను, ఇది చాలా క్యాజువాలిటీ జరగవచ్చు, అమెరికన్స్ రావచ్చు, ఇది జరగవచ్చు అని అంటున్నాడు. ఇప్పుడున్న ఇరాన్ లీడర్షిప్ అంతా రివల్యూషనరీ గార్డ్స్ వాళ్ళైనా, కొత్తగా వచ్చిన అలీ కూడా ఆయన సుప్రీం లీడర్గా ఉన్న ఆయన, మేము తగ్గేదే లేదు, సుప్రీం లీడర్ని మీరు చంపేశారు, లీడర్షిప్ చంపేశారు కాబట్టి చివరి వరకు పోరాడతామని అనే పద్ధతులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అంతా పిక్చర్ క్లియర్గా లేదు, అన్సర్టనిటీ ఎక్కువ ఉన్నది. అందుకని ఈ వారం లోపల మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ లోపుగా వీళ్ళు ఏమి, మన గల్ఫ్లో ఉన్న కార్మికులు ఏమైందంటే అంటే భయభ్రాంతులు కాకుండా వాళ్ళు ఏదైతే అడ్వైజరీ ఇస్తున్నారో వాళ్ళ గవర్నమెంట్స్ ఇస్తున్నారు, మన ఎంబసీస్ కూడా ఉన్నాయి, హెల్ప్ లైన్లు పెట్టారు, అంత 24 hours సెల్స్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఈ లోపు కనుక ఎస్కలేట్ అయ్యేటట్టు అయితే, మనం ఇంతకుముందు కువైట్లో ఏదైతే వార్ జరిగిందో, ఇరాక్లో జరిగిందో, వాళ్ళందరినీ మనం తీసుకొచ్చాం సేఫ్గా తీసుకొచ్చి వాళ్ళకు రావాల్సిన డబ్బులు కూడా అవన్నీ, నేను మినిస్టర్లు ఉన్నాం కదా, అన్ని ఇప్పించి అన్నీ జరుగుతాయి. కాబట్టి వీళ్ళు భయపడవలసిన అవసరం లేదు.
వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా ఆ ఏరియాలో ఏదైతే ఉంటుందో బంకర్స్ అవన్నీ వేరియస్ సేఫ్. అంటే ఆ దేశంలో ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళకు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ దేశంలో ఏదైతే వార్ జరుగుతుందో వార్లో ఎనీ క్యాజువాలిటీస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు కూడా మనకున్న అక్కడ ఎంబసీస్ ఉన్నాయి. ఎస్, ఆల్మోస్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్ అన్నట్టు అది అవును. అక్కడ ఉన్న ఎంబసీ ఇచ్చే అడ్వైజరీ ప్రకారం ఫాలో కావటం, కాకపోతే ఒంటరిగా ఎటు పోకుండా ఒక గుంపులుగా ఉన్నప్పుడు ఆ బంకర్స్ అయినా కానీ సెక్యూరిటీ ఏరియాస్ సేఫ్ ఏరియాస్ ఏదైతే అక్కడి గవర్నమెంట్ ఎన్లిస్ట్ చేస్తుందో అక్కడ ఉండటమే చాలా వరకు మేలు. వెంచర్ చేయొద్దు బయటికి. కానీ ఇప్పుడు అంటే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు. ఒక వారం రోజుల తర్వాత మాత్రం క్లియర్గా అవుతుంది ఎలా ప్రొలాంగ్ అవుతుందో దాన్ని బట్టి ఎవాక్యుయేషన్ మొదలైనప్పుడు అందరినీ సేఫ్గా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మన స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి మీరేమీ భయపడవలసిన అవసరం లేదనేది చెప్పగలరు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ వార్కు తెగబడతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వచ్చే వారం రోజులు కానీ లేదంటే నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో రెండు దేశాల మధ్య అనేది ఇది ప్రపంచ దేశాల చూపు అటువైపే పడుతున్నట్టు నేపథ్యం ఉంది. ఫైనల్గా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు అక్కడి బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఎన్ఆర్ఐ విభాగం చెప్తుంది. అదే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం కాకుండా ఖచ్చితంగా అక్కడ అన్ని రకాల అవసరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఉంటుందనేటువంటి భరోసాను కూడా వినోద్ గారు చెప్తున్నారు. బట్ ఇది యుద్ధం సంబంధించినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ.